జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా 10వ రోజు 1వ అధ్యాయం అర్జున విషాద యోగం నుండి 43వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 43వ శ్లోకం. దోషైరేతైః కులజ్ఞానం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. 43వ శ్లోకానికి అర్థం. యుద్ధం జరగడం వల్ల కలిగే నష్టాల గురించి అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పుతున్న శ్లోకాలు. వర్ణసాంకర్యమునకు మూలమైన ఈ దోషము వలన సనాతన కులధర్మములు జాతిధర్మములు నష్టమగును. 44వ శ్లోకం. ఉత్పన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ. 44వ శ్లోకానికి అర్థం. ఓ జనార్దన, కులధర్మములు నశించిన వారికి నరకప్రాప్తి కలుగును కదా. 45వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః. 45వ శ్లోకానికి అర్థం. అయ్యో కృష్ణ, మనం బుద్ధిమంతులం అయ్యుండి కూడా రాజ్యలోభము చేత స్వజనులనే చంపుటకు సిద్ధపడి ఈ ఘోర పాపమునకు ఒడికట్టుచున్నాము. ఇది ఎంత దారుణమో కదా. 46వ శ్లోకం. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రరణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. 46వ శ్లోకానికి అర్థం. శస్త్రరహితుడినై ఎదిరింపని నన్ను శస్త్రములు చేబూరి ధార్తరాష్ట్రుల యుద్ధమున నన్ను వధించిన నాకు మిక్కిలి క్షేమమే కలుగును అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్న శ్లోకం. 47వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్పెను. అర్జునుడు ఈ విధంగా పలికి శోక సందిగ్ధుడై యుద్ధ భూమి అందు ధనుర్బాణములను ఛేదించి రథము వెనుక భాగాన చతికిల పడెను అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పిన శ్లోకం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః సమాప్తం. ఈ భగవద్గీతలోని కొన్ని శ్లోకాలనైనా పఠించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.